subscribe to my channel and also press this bell icon. వస్త్ర వ్యాపారస్తులు దాదాపుగా 600 మంది షాపులు ఉన్నాయి. గాంధీ రోడ్డు, శివాలయం వీధి, వివేకానంద మార్కెట్, బాలాజీ మార్కెట్, న్యూ వస్త్ర భారతి, ఓల్డ్ వస్త్ర భారతి, ఇట్లా 600 షాపులు ఉన్నాయి. ఇవి ఎవరు వ్యాపారం చేసుకుని వాళ్ళే మేము బతుకు నడుస్తున్నాం. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అంటూ సిఎంఆర్ అంటూ ఆకృతి అంటూ పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. వాళ్ళకు పోటీగా వాళ్ళని ఫాలో అయ్యే కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, బట్టల వ్యాపారస్తులు ఇంకా చాలా వచ్చేటి ఉన్నాయి అని బయటంతా వినికిడి ఉంది. ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దీనికి బాగా స్పందించి మాకు తోడ్పాటు ఏర్పాటు చేస్తామని జరిగింది. దీనికి కావాల్సిన కార్యక్రమంలో మేము సీఎం గారిని కూడా నిన్నటి దినము కలవడం జరిగింది. అక్కడ కూడా ఆయన ప్రొద్దుటూరుకు సంబంధించి చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేద్దాము, అవన్నీ ఆలోచన చేద్దామని చెప్పేసి ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా మీరు కలుపుకొని ఎంపీ గారితో కూడా మీరు తోడ్పాటు చేసుకొని వెళ్ళండి. మేము ఏ సంస్థలకు వ్యతిరేకమైతే కాదు, కాకపోతే మేము చేసే చిన్న వ్యాపారస్తులు వివేకానంద మార్కెట్ ఒకరోజు చేసే 120 అంగళ్ళు చేసే వ్యాపారము వాడు ఒక్కడే, ఆ కార్పొరేట్ సంస్థలు ఒక్కరే ఆ వ్యాపారం చేయగలరు. కాబట్టి మేము వ్యాపారం చేసుకోవాలంటే ఇక ఉండే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి ఇతను ఉండనైనా తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా రాకుండా మా ప్రయత్నం చేయాలనేది మా ఆందోళన. బజార్ అని చెప్పేసి పిఎన్ఆర్ కాంప్లెక్స్లో పెడితే అప్పుడు ఎమ్మెల్యే గారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు స్పందించి వచ్చి వాళ్ళని వెంటనే ఆ రోజు సాయంత్రంకే ధర్నా చేసి మేము అంతా బట్టల వ్యాపారస్తులు అందరం కలిసి ధర్నా చేస్తే ఆయన మాకు తోడుగా ఉండి వాళ్ళని ఆ రోజు సాయంత్రానికే ఖాళీ చేసి పంపించడం జరిగింది. బట్టల వ్యాపారస్తులకు అయితే మాకు ముందు కొన్ని వచ్చినాయంట, ఇంతవరకు మేము ఉన్న వరకు అయితే మేము చూసింది అది. ఆకృతి వల్ల అయితే మనకి వివేకానంద మార్కెట్లో అయితే సఫర్ అయింది, కానీ మాకు సిఎంఆర్ అనేది మెయిన్ ప్రాబ్లం అయింది. సిఎంఆర్తో పాటు ఇంకా ఒక 5-6 వాళ్ళ గ్రూపులు, అంటే వాళ్ళకు సంబంధించిన గ్రూపులు వస్తున్నాయని చెప్పి మాకు స్పీడ్గా బజార్లో మనకు న్యూస్ వినపడతా ఉంది. మొత్తం మనకు సంబంధించిన వ్యాపారస్తులు ఇటు ఒక ప్రొద్దుటూరు ఒక్కటే కాదు, చుట్టుపక్కల మన జిల్లా నుంచి మన ప్రొద్దుటూరుకు వచ్చేవాళ్ళు ఎక్కువ. మన ఊరికి ఉన్న వ్యాపారస్తులు, మనకున్న జనాభా ఎక్కువ షాపులు ఉన్నాయి. ఎందుకు మొదటి నుంచి కూడా బంగారు కానీ, పట్టు చీరలు కానీ, ఆయిల్ కానీ, మా జనరల్ మండీ కానీ, ఇట్లా బట్టల వ్యాపారం కానీ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ. వాళ్ళందరూ వస్తుంటే వ్యాపారం జరుగుతూ ఉంది. ఎక్కడికెక్కడ కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి, చిన్న చిన్న ఊర్లు. మొన్న 8వ తేదీ ప్రొద్దుటూరులో సిఎంఆర్ ఓపెన్ అయింది, 6వ తేదీ మార్కాపురంలో ఓపెన్ అయింది. మార్కాపురం అంటే చాలా చిన్న ఊరు, జమ్మలమడుగు లాంటిది. అక్కడ కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు, ఇక్కడ చుట్టుపక్కల కూడా వచ్చేస్తారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరుకి రావడానికి కూడా చుట్టుపక్కల మైదుగురు కానీ, జమ్మలమడుగు కానీ, బద్వేలు కానీ, పులివెందలు కానీ ఇక్కడి నుంచి వచ్చే జనాభాలు కూడా ప్రొద్దుటూరుకి తగ్గిపోతారు. కాబట్టి మేము విన్నవించుకునేదంటే 3 లక్షల పైన 4 లక్షల పైన జనాభాలు ఉండే ఊర్లలో వెళ్ళి వ్యాపారం చేసుకోమనండి, తప్పులేదు. దీన్ని అడ్డుపడడానికి మేమేం అడ్డం లేదు. వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. చిన్న ఊర్లలో చిన్న షాపుల దగ్గర మొత్తం మీరే వ్యాపారం చేసుకుంటే ఇంతమంది బతకాల్సిన బతుకు లేకుండా పోతుంది అనేది మా ఆలోచన.